ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి ఘనమైన నామమున ప్రియ దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన వందనములు, శుభములను తెలియపరుస్తూ ఉన్నాను. ఈ దిన కాలపు దేవుని వాగ్దానము యాకోబు వ్రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనము. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, విశ్వాస జీవితం అనేది అనేక శోధనలను ఎదుర్కొనేటువంటిది. ప్రభువారిని వెంబడించడం అనేది ఈ లోకములో అనేక శ్రమలు కలుగుతాయి. అయినను మీరు ధైర్యం వహించుడి, ఈ లోకాన్ని నేను జయించున్నానని చెప్పినటువంటి దేవుని యొక్క మార్గం ఇది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, క్రీస్తుని నిజముగా వెంబడించే వారికి శోధన కలుగుతుంది. ఆ శోధనకు నిలబడగలగాలి, ఆ శోధనను ఎదుర్కోవాలి, ఆ శోధనను గెలవాలి. అప్పుడు దేవుడిస్తున్న వాగ్దానం ఏంటి అని అంటే, ఆయన ఇచ్చినటువంటి వాగ్దానము జీవ కిరీటాన్ని నేను మీకు ఇస్తాను. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, కిరీటము ఊరికినే రాదు. ఒకవేళ రాజులు తర్వాత వారి పిల్లలు అంటే రాజులకు వారి కిరీటాలు వస్తాయనుకోవచ్చేమో. ప్రియ దేవుని బిడ్డలారా, విశ్వాస జీవితం అటువంటిది కాదు. ఎవరి కిరీటము వారిదే, ఎవరి శోధన, ఎవరి పరీక్ష వారిదే. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించండి. మీ మట్టుకు మీరు ఈ వాగ్దానం చూసినటువంటి మీ జీవితంలో ఏ శోధన ఉందో, యేసుక్రీస్తు వారినే శోధించింది సైతాను. దేవుని బిడ్డలారా, ఆలోచించండి జాగ్రత్తగా. కాళ్ళకి దండం పెట్టమనింది, పైనుంచి దూకమనింది, ఈ లోకానంతటిని ఇస్తాననింది, అనేక రకాలుగా శోధించింది. దేవుని బిడ్డలారా, ఈ శోధనలు మీకు కూడా కలుగుతాయి తప్పకుండా. ధనాన్ని ఆశ చూపిస్తారు, అన్యాయం చేయమంటారు, అందాన్ని చూపిస్తారు, భయంకరంగా ఇది చేస్తారు. దేవుని బిడ్డలారా, పాపంలో పడవేయాలని చూస్తారు, మోసం చేయాలని చూస్తారు, ఏదో చేయాలని చూస్తారు. దేవుని బిడ్డలారా, అనేక శోధనలు ఆఫీసుల్లో కలుగుతాయి, ఉద్యోగాలలో కలుగుతాయి, మీ జీవితాలలో తప్పక ఈ శోధనలు కలుగుతాయి, మీరు నివసిస్తున్న ప్రాంతాల్లో కలుగుతాయి ఈ శోధనలన్నీ కూడా. మరి వాటికి నిలవబడాలి, పారిపోవడం కాదు దేవుని బిడ్డలారా, నిలువబడి వాటిని జయించాలి. అప్పుడు జీవ కిరీటాన్ని దేవుడిస్తారు దేవుని బిడ్డలారా. ఆ జీవ కిరీటం అనే వాగ్దానాన్ని పొందుకోవడానికే ఈ విశ్వాస ప్రయాణం అని ఎంతమంది జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు. అసలు ఎందుకు ప్రభువును వెంబడిస్తున్నారో తెలియదు, ఎందుకు మందిరానికి వెళ్తున్నారో తెలియదు, ఎందుకు మందిరంలో ఈ విధముగా శ్రమ పడుతున్నారో తెలియదు చాలామందికి. దేవుని బిడ్డలారా, ఆలోచించండి. దేవుడు చెప్తున్నటువంటి వాగ్దానము, ఆయన ఇస్తున్నటువంటి మాట ఏంటంటే, ఆ శోధనకు నిలిచిన వాడై ఎప్పుడైతే ఉంటారో, ఆ పరీక్షలో ఎవరైతే గెలుస్తారో వారికి నేను జీవ కిరీటాన్ని ఇస్తాను అని వాగ్దానం చేస్తారు. ఏ డబ్బుతో కూడా దీన్ని కొనలేరు. మీ డిగ్రీలతో, మీకున్నటువంటి క్వాలిఫికేషన్తో, మీకున్న డబ్బుతోనో బంగారంతోనో దేనితో కూడా జీవ కిరీటాన్ని కొనలేరు. ఇది ఎలా కొనగలరు అని అంటే, ఆయన మాట ప్రకారం, యేసుక్రీస్తు వారి మాట ప్రకారం ఈ లోకంలో జీవిస్తూ వచ్చిన ప్రతి శోధనకి నిలువబడి ఎదురుపడి దాన్ని జయించినప్పుడు మాత్రమే దేవుడు జీవ కిరీటాన్ని ఇస్తాడని ఆయన వాగ్దానం చేస్తున్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ శోధనలు ఎలా అయినా కలగొచ్చు, మానసికంగా, శారీరకముగా ఏ రీతిగా అయినా కలగొచ్చు. ప్రియమైనటువంటి దేవుని పెట్టొచ్చు అది సైతాను. మనుషుల్లోకి, మీ ప్రక్కవారిలోనికి దూరొచ్చది. సైతానికి అవకాశం ఇచ్చేవాళ్ళు ఉన్నారు ఈ లోకంలో. సైతాన్ డైరెక్ట్గా చేయదు, వారిలోనికి ప్రవేశించి పనులు చేస్తుంది. ఆ విధముగా నీకు కూడా అటువంటి శోధనలు వస్తున్నాయేమో, జాగ్రత్త పడు. ఆ శోధనని ఎలా నేను జయించాలని, ఈ లోకంలో జయించడం కాదు, మనుషుల మధ్యలో జయించడం కాదు. ప్రియ దేవుని బిడ్డ, హృదయ అంతరంగంలో ప్రభు చూస్తూ ఉంటాడు. దాన్ని నువ్వు జయిస్తేనే జీవ కిరీటం. అంతే ప్రియ దేవుని బిడ్డలారా. హృదయపూర్వకంగా, హృదయములో దేవుడు అంతరంగాలను చూసే దేవుడని జ్ఞాపకం చేసుకొని, అంతరంగములో ఆ శోధన నీవు జయించినప్పుడే, ఆ పాపాన్ని విడిచిపెట్టినప్పుడే, ఆ వ్యసనాన్ని వదులుకున్నప్పుడే నీవు జీవ కిరీటాన్ని పొందుకుంటావు. లేకపోతే సమస్యే లేదు. జీవ కిరీటము చూడను కూడా చూడలేం మనం అని జ్ఞాపకం చేసుకోండి ప్రియ దేవుని బిడ్డారా. కాబట్టి ప్రభువు ఇస్తున్నటువంటి వాగ్దానాన్ని, అయ్యా ఏ శోధన వచ్చినా ప్రభువా నేను నిలువబడతాను తండ్రి, నాకు శక్తిని దయచే ప్రభువా,
కృపను దయచేయను, ఆయన నాకు సహాయం చేయంటే ఆయన సహాయం చేయగలిగినటువంటి దేవుడు, ఆయన ఆదరించి బలపరచగలిగినటువంటి దేవుడు కనుక ప్రతి శోధనని ముగించుకొని అనేక మంది భక్తులు ఈరోజు విశ్రాంతిలో నిత్యరాజ్యములో దేవునితో కూడా ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డారా, అదే రీతిగా మనము కూడా ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉన్నారు. కాబట్టి ప్రార్థన చేస్తాను, ఏ శోధనలో మీరు ఈరోజు ఉన్నారో ఆ శోధనను దేవుడు తొలగించున్నట్లుగా, ఆ శోధన జయించినట్లుగా ప్రార్థన విజ్ఞాపన చేస్తాను. మీ కొరకు ప్రార్థనలో ఏకీభవించండి. ప్రియ దేవుని బిడ్డారా, పరిశుద్ధాత్మ దేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, నీ బంగారు పాదములకు వందనాలు అయ్యా. ఈ వాగ్దానం చూస్తున్నటువంటి బిడ్డలు నాయన ఈ సమయంలో ఏ శోధనలో పడినారో మీకు తెలుసు ప్రభువా. మనుషులు పెట్టే నాయన సైతాన్లు మనుషులోనికి ప్రవేశించి అయ్యా పెట్టేటువంటి శోధనలను ప్రతి బిడ్డ జయించుదురుగాక మీరే సహాయము చేయండి అయ్యా. ప్రభా, శోధనకు నిలువబడే శక్తిని దయచేయండి నాయన, పరీక్షకు నిలువబడే శక్తిని బిడ్డలకు దయచేయండి ప్రభువా. జీవ కిరీటమును పొందుకునే ధన్యత అయ్యా ఈ బిడ్డలందరికీ దయచేయమని ప్రార్థన చేయించు ఉన్నాం నాయన. అయ్యా, విలువ కట్టలేనటువంటి నాయన ఆ కిరీటమును, ఆ జీవ కిరీటమును బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, నశించిపోయేటువంటి అయ్యా ఈ శరీరమును నాయన ప్రభా వారు గుర్తించుకొని నాయన అయ్యా తను దాని వైపు చూడకుండా నాయన జీవము కలిగిన దేవుని వైపు చూడడానికి సహాయము చేయండి అయ్యా. ప్రతి శోధన ముగించుటకు సహాయము చేయండి ప్రభువా. దేవాని కృతజ్ఞతాస్తుతులు నాయన. అలాగే ఈరోజు నాయన జన్మదినములు జరుపుకుంటున్న బిడ్డలను దీర్ఘాయువుతో తృప్తిపరచండి. పెళ్లి రోజులు జరుపుకున్న కుటుంబాలను అయా శాంతితో, సమాధానముతో, సమృద్ధితో, గర్భఫలముతో దీవించమని ప్రార్థిస్తున్నాం నాయన. పరిశుద్ధుడా, మంచి ఉద్యోగాలు దయచేయండి ప్రభువా బిడ్డలకు. అయ్యా, ప్రయాణాలను దీవించండి, అప్పుల సమస్యల నుంచి విడుదల కలిగించండి అయ్యా. ఒత్తిడిని తగ్గించండి ప్రభువా. బిడ్డలు ఎటు తోచని స్థితిలో ఉన్నారేమో నాయన, సహాయము చేయండి ప్రభువా. వారికి మంచి ఆలోచనలు దయచేయమని ప్రార్థిస్తున్నాం నాయన. పరిశుద్ధుడా నాయన, ఈ దినకాలం నాయన ప్రభువా దీవెనలతో, ఈ వాగ్దానపు దీవెనలతో చూసిన ప్రతి బిడ్డని సమృద్ధిగా దీవించమని, ప్రతి శోధనను నాయన ప్రభువా వారు గెలుచున్నట్లుగా, జయం పొందినట్లుగా సహాయము చేయమని యేసు ప్రభు వారి శక్తి కలిగిన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డ మీదను, ప్రతి కుటుంబం మీదను, సకల పరిశుద్ధుల మీదను, సార్వత్రిక సంగమం మీదను ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడయ్యుండి ఆశీర్వదించునుగాక. ఆమేన్.